అద్భుతమైన ప్రసంగికుడండి. మనము ఆ కొంతమందిని స్టాంప్ వేసేస్తాం. సౌలు, అందులో మొదటిగా సౌలు ఒకటి, సంసోన్ ఒకటి. ఆ వీరందరినీ ఇంకా మానసికంగా మనం ఒక మూడో కేటగిరీలో యోనాని స్టాంప్ ఏంటంటే వీళ్ళంత పెర్ఫెక్ట్ కాదు, వీరు యోగ్యులు కాదని వేసేస్తున్నాం. నేను ఎక్కడికి వెళ్ళినా సేవకుల మీటింగ్ లో 23 చోట్ల సేవకుల మీటింగ్ అయింది. నేను వాక్యం చెప్పిన తర్వాత మరి లాస్ట్ టైం పోయిన నెలలో ప్రకాష్ అయ్య గారి దగ్గర చెప్పాను. ఆ ప్రసంగం అయిన తర్వాత అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఇలా ఈ కోణంలో మేము చూడలేదండి సౌలు గారిని అని చెప్తున్నారు. అలాగే మనము కొద్దిగా మన చూపు బైబిల్కి అనుగుణంగా చూడగలిగితే ఎవరు ఏంటి అన్నది మనకి అర్థమవుతుంది. యోనా మనందరికి తెలిసినట్లుగా ప్రభువు అతన్ని పిలిచి నినివేకి వెళ్ళమన్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, అందరూ చూడండి, మ్యాప్ చూసినట్లయితే ఇక్కడ ఇజ్రాయెల్ దేశం కనబడుతుంది రైట్ లో. మీకు చేస్తున్నాను చూడండి, ఇజ్రాయెల్ దేశం కనబడుతుంది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన గత్పేహార్ ఇక్కడి నుంచి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. నినివేకి వెళ్ళమన్నారు. ఈ నినివే అంట ఇక్కడి నుంచి ఇక్కడికి దగ్గరలో పక్కన ఉన్నట్టు కనబడుతుంది కదా, 500 మైళ్ళు లేకపోతే 1200 కిలోమీటర్లు. అయితే ఈయనకి ఇక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్ళాడు మనకు తెలుసు, మధ్యధరా సముద్రం నుంచి. ఈయన ఇక్కడి నుంచి యొప్పేకి వచ్చాడు. అంటే మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు విజయనగరం నుంచి మేము ఫ్లైట్ ఎక్కాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టుగా యొప్పేకి వెళ్ళాడు. గెత్పేహార్ నుంచి యొప్పేకి వెళ్ళి అక్కడి నుంచి టికెట్ తీసుకున్నాడు. ఎక్కడికి? తర్షీష్ కు టికెట్ తీసుకున్నాడు. ఇది ఎంత దూరం అంట? 2500 మైళ్ళు అంటండి. అంటే సుమారుగా 6000 కిలోమీటర్లు. అంత దూరం పారిపోదాం అనుకున్నాడండి. ఎందుకు పారిపోదాం అనుకున్నాడు అని అంటే, ఇప్పుడు అంతా మనకి బైబిల్ నాలెడ్జ్ పెరిగింది, ఇవన్నీ నెతికి కూడా మళ్ళీ మనం అదే తప్పు చేయకూడదు. ఒకవేళ మనకు పూర్వం ఒకవేళ వారికి తెలియక దేవుడు ఒకటి చెప్తుంటే ఈయన ఒకటి చేస్తున్నాడు అని అనుకుంటున్నాం. అది నిజమే, దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నాడు. కానీ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే, మెయిన్ గా ఇప్పుడు నినివే మనం చూసినట్లయితే, ఈ నినివే ఏ ఊరంటే శత్రు దేశం. ఇది అష్షూర్కి ఆ పక్కనే ఉంది చూడండి, అష్షూరు అని ఉంది. అష్షూర్కి రాజధాని. ఇప్పుడు భారతదేశానికి ఆ యొక్క ప్రత్యర్థి లేక శత్రువు ఎవరు అని అంటే మనం చెప్పొచ్చు పాకిస్తాన్ అని ఒక్క మాటలో చెప్పేస్తాం. ఏమండి? అలాగే అంతకంటే ఎక్కువగా ఈ యొక్క ఇస్రాయేల్కి చాలా మంది శత్రువులు ఉన్నారు. బబులోను వారు, వీరందరూ శత్రువులే. ఐగుప్తు వారు, చాలా మంది అమాలేకీయులు, అందరూ శత్రువులే. వీరందరికంటే ఎక్కువగా శత్రువులు లేకపోతే వారి అందరికంటే ప్రధానమైన శత్రువు ఎవరంటే అష్షూరు వారు. ఎందుకు అని అంటే, ఈ మిగతా వాళ్ళు దేశాల మీద దేశాలు యుద్ధాలు జరుగుతుండేయండి. మిగతా వాళ్ళు ఏం చేశారంటే, ఒకవేళ ఓడిపోయిన దేశం యొక్క యుద్ధ ఖైదీని, అంటే ఎవరెవరు యుద్ధం చేస్తారో వాళ్ళు మాత్రమే పట్టుకుని వెళ్ళిపోయేవారు. కానీ అష్షూరీయులు మాత్రం చాలా విచిత్రంగా, చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండేవారు. ఎందుకు అంటే, వారు ఆ యొక్క వారు చేస్తున్న పనులు ఏంటంటే, యుద్ధ ఖైదీలను అందరిని తీసుకువెళ్ళి ఆ యొక్క దీనిలో ఒక ఇసుకలో వారి కాళ్ళు చేతులు కట్టేసి వారిని ఇసుకలో
మండు టెండలో పెట్టేసేవారండి. వీళ్ళు పిచ్చెక్కిపోయేవారండి. అలాగే స్త్రీలను, వారి గర్భిణీ స్త్రీలని ఒక్క పోటుతో చూడండి ఎలా చంపుతామని ఆ యొక్క గర్భములో ఉన్న పసికందులు రక్తం బయటకు వచ్చేటట్లుగా చేసేవారండి. ఆ విధంగా వారు ఎప్పుడైతే క్రూరంగా ఎవరు తెలివైన వాళ్ళు అని కనుక్కొని వారిని తీసుకొచ్చి ఆ మెదడును చీల్చి ఈ జ్ఞానం ఏమైంది అని చెప్పి ఆ మెదడును వండుకొని తినేవారంట. ఇంకా ఇంకా చాలా రకాలైన మరి ఎవరు బలవంతులో వారిని ఏం చేసేవారంటే నాలిక బయటికి లాగి బాణాన్ని దానిలో పెట్టేవారంట. ఇంకా చాలా క్రూరంగా అందరూ చూస్తున్న విధంగా కాళ్ళు చేతులను నరకడం, ఇంకా మర్మాంగాలను కొయ్యడం, ఇవన్నీ చాలా ఘోరంగా వారు హింసలు పెడుతూ ఉండేవారు. అందువలన అందువలన ఆ యొక్క శత్రు దేశాలన్నిటిలో ఇశ్రాయేలీయులకి ప్రధాన శత్రు దేశము అప్పట్లో అష్షూరు దేశం. ఇప్పుడు ఈ విధంగా ఆలోచించండి. అటువంటి వారిని నేను రక్షిస్తాను అంటే వారు చేసిన పాపాలకి శిక్ష తగలకుండా నేను చూస్తాను అంటే మనకి ఎంత కోపం ఉంటది? మనకి ఎంత బాధగా ఉంటది? మనకి పాకిస్తాన్‌లో ఎప్పుడైనా ఏమైనా చేశారండి? అంటే కాల్పులు జరుగుతుంది. ఒకటో ఇద్దరో చచ్చిపోతున్నారు తప్ప సామాన్యమైన ప్రజలను ఎప్పుడైనా చేశారా? కానీ దేవుని ప్రజలతో సహా అందులో సేవకులతో సహా పాకిస్తాన్ అంటే మనం పడదు. మన ప్రధాన శత్రువు అంట. అదేవిధంగా దేవుని ప్రజలు క్రికెట్ చూస్తే పాపం అయిపోతుందండి. ఎందుకు అని అడగచ్చు. క్రికెట్ ఎందుకు ఇష్టం అంటే క్రికెట్ అంటే ఇష్టం అంట. మరి ఆ క్రికెట్లో ఎవరు గెలాలనుకుంటున్నాం? భారతదేశమే గెలాలనుకుంటున్నాం 100%. నేను కూడా అంతే. ఈ పాఠం నాకు కూడా చూడండి, వాళ్ళ వికెట్లు తొందరగా పడిపోవాలనుకుంటున్నాం. ఇప్పుడు అది మరి ఎంత స్వార్థం అది ఆలోచించండి. మనం ఆటను చూడడానికి వెళ్తే ఆటనే చూడాలి కదా. ఈ మధ్య నేను కొంచెం మార్చుకున్నాను. అందుకే ఎవడు కొడితే అదే నా టీం. ఐపీఎల్లో అలాంటి టీం అని లేదు నాకు. ప్రతి ఒక్కడు సిక్స్‌లు బాదేయాలని ఆ సిక్స్‌లు బాదినోడిని చూసి ఆనందిస్తాను. మరి ఆ సిక్స్‌లు బాదినోడు వచ్చి మళ్ళీ క్లసెండర్ మనకు జరుగుతున్నప్పుడు బాధతోటి మళ్ళీ నా గుండెల్లో బాధ అనిపించింది. అదే పాపం అన్నమాట. అది మనకి హాస్యాస్పదంగా ఉండొచ్చు. మనకి తెలియకుండానే మనం ఒక వర్గానికి వెళ్ళిపోతున్నామండి. మనం భారతదేశానికి వెళ్ళిపోతాం. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటూ ఒక వర్గాన్ని సృష్టించుకుంటాం. ఆ తర్వాత మన జిల్లాలు మా ఊరుడ్రా వెస్ట్ గోదావరి ఈడు ఒకటే అని ఎప్పుడైతే అన్నామో, ఆ శ్రీకాకుళం ఇది మాది ఒకటే అని ఎప్పుడైతే అన్నామో, దేవుని ప్రజలుగా మనం తప్పు త్రోవలోకి వెళ్ళిపోతున్నామండి. అలాగే అంతకు మించి మనమే తప్పు త్రోవ అంటే ఇప్పుడు యోనా గమనించినట్లయితే యోనాకి చాలా నష్టం జరిగింది. తన యొక్క ప్రాంతానికి లేక తన ప్రజలను ఘోరంగా హింసించి వారి గురించి వారి దగ్గరకు ఇప్పుడు దేవుడు వెళ్ళమని చెప్తున్నాడు. అది మానసికంగా ఒప్పుకోవట్లేదు. మానసికంగా దాన్ని భరించలేకపోతున్నాడు. కాబట్టే యోనా దానికి వెళ్ళడానికి ఇష్టం లేకే ఆయన పారిపోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధానం పారిపోతున్నాడు. మరలా ఇంకా విపులంగా చెప్తానండి. ఇంకా విపులంగా దాదాపుగా 90% మందికి ఇంటి పక్క వాళ్ళు పడరు. పాస్టర్స్ గాని, మామూలు విశ్వాసులు గాని, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు పడరు. ఇప్పుడు దేవుడు అంటాడు, వారి గురించి ప్రార్థన చేయండి అని మనం చెప్పాడు అనమాట. ఇంకా ఒకే ఒక మాటతో మనం అంటాం, ఎవడు మారినా మారుతాడు కానీ మా ఇంటి పక్కోడు మారడాడు. ఆ తర్వాత ఇంకా విషయానికి వస్తే స్త్రీలు సంఘాలు ఎక్కువగా మంది ఉంటారు. ఆ స్త్రీలు కనుక అమ్మా మీ భర్త గారి కోసం ప్రార్థన చేయండి, వారిని మారుస్తాడు ప్రభు అని అంటే వెంటనే మనం అంటాం. వెంటనే అంటారు వాళ్ళు, అమ్మో మీకు తెలిసిన ఆయన కాదని బాబు మా ఆయన గారు అని అంటారు. ఇంకా అసలైన విషయంలోకి వచ్చేస్తాను. అమ్మా మీ అత్తగారి గురించి ప్రార్థన చేయండి అన్నా ఉంటుంది. ఇంక అంతే అయిపోయింది.
ప్రార్థన చేయగలరా? వారిని ప్రేమించగలరా? వారిని తల్లిలా చూడగలరా? ఇదే అర్థం చేసుకుంటూ, ఈ కోణాన్ని అర్థం చేసుకుంటూ యోనా కోణాన్ని అర్థం చేసుకుంటే, యోనా ఎందుకు వెళ్ళనన్నాడో, మనకి చాలా మందికి సంఘాల్లో కూడా తగులు వస్తూ ఉంటాయి, తేడాలు వస్తుంటాయి, విభేదాలు వస్తూ ఉంటాయి. అందరితోనే మాట్లాడతాం, కానీ ఒకవేళ ఒక్కొక్కసారి ప్రభు కళల ద్వారా, దర్శనం ద్వారా నీ సహోదరుడితో నువ్వు మాట్లాడు అంటే, ప్రభువా నీకు తెలియదా, నేనంత మేలు చేశాను, నా పక్షంగా ఎంత రైట్ ఉందో, అతని పక్షంగా ఎంత తప్పు ఉందో నీకు తెలిసి మరలా నన్ను వెళ్ళమంటున్నావు ఏంటి అని మనం ప్రశ్నిస్తా ఉంటాం. అదే ప్రశ్నలా యోనా వేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే వెళ్ళను అన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. సరే, నేనంతా యోనా గ్రంథాన్ని వివరించను, కానీ యోనా ఎందుకు అంత గొప్ప ప్రసంగికుడు అని నేను అనుకుంటున్నానంటే, చూడండి, అతడు ఒక దినమంత ప్రయాణము లేక ఒక రోజు ప్రసంగం, మొత్తం మీద తక్కువ ప్రసంగమే చేశాడు. ఆయన అద్భుతాలు ఏం చేయలేదు, కానీ ఒక్క ప్రసంగాలతో, చిన్న ప్రసంగాలతో రాజు మొదలుకొని పశువుల వరకు కూడా మోకరింపజేశాడు. అక్కడ మనం చదివితే అక్కడ రాజు అంటే తన సింహాసనం దిగి అని రాశాడు, తన వస్త్రాలు, రాజవస్త్రాలు తీసివేశాడని రాశాడు, గోని పట్ట కట్టుకున్నాడని రాశాడండి. మన ఊర్లో ఒక్కడు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఒక్కడు మోకరించట్లేదు, ఒక్కడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, పేతురు ప్రసంగానికి 3000 మంది మారారు. నేను విమర్శకులు కాదు, నేను అయోగ్యుడిని. వారందరూ కూడా వారి దేశపు వారు, దగ్గరలో ఉన్నవారు. వారి జస్ట్ వారి వ్యూ మార్చడానికే పేతురును వాడుకున్నాడు. పేతురు ఆ యొక్క అంత మాత్రమే కాదు, కొన్ని సూచక్రియలు చేయాల్సి వచ్చింది. అద్భుతాలు చేస్తే కానీ వారు నమ్మలేదు. అద్భుతాలు చూసి కూడా పేతురు మీద తిరగబడ్డారు, చెరసాల్లో వేయడం మనందరికీ తెలుసు. కానీ యోనా విషయంలో అదేం జరగలేదండి. డైరెక్ట్ వికెట్ పడిపోయింది మొత్తం. అసలు రాజుగారికి నేను వాక్యం చెప్పలే, కానీ రాజుగారు మారాడండి. మనం ఎన్ని అద్భుతాలు చూస్తున్నారు కదా, మన ప్రజలు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు. ఒక్కడ బాప్తిజం పొందుకున్నాడండి, ఒక్కడ రాజు బాప్తిజం పొందుకోవడం, అదే ఉదాహరణ చెప్తున్నా, రాజు మారు మనసు పొందడం గొప్ప, మన ఊర్లో ప్రెసిడెంట్ మారు మనసు పొందడం గొప్ప. ఎంత ఈజీ మారు మనసు పొందడం. కానీ అక్కడ రాజుతో సహా దిగారంట. నా అసలైన విషయం చెప్తాను చూడండి. యోనా మనసులో వీళ్ళందరూ మారిపోవాలి అన్న ఉద్దేశంతో ప్రసంగం చేస్తున్నాడా, లేకపోతే వీరు మారకూడదు, ఏదో ప్రభువు నన్ను బలవంతంగా తీసుకొచ్చాడు ఈ ఊరికి వాక్యం చెప్పమని కాబట్టి చెప్తున్నాను అని అనుకున్నాడా? మళ్ళా నా మాట బాగా అర్థం చేసుకోండి. హృదయంలో నేను వాక్యం చెప్పినట్టు వాళ్ళు మోకరించాలి అన్న ఉద్దేశం కలిగి ఉన్నాడా? లేదు. నన్ను వాక్యం చెప్పమన్నాడు, పని చేయకపోతే నన్ను పనిష్మెంట్ ఇచ్చాడు, ఆ చేప కడుపులో పెట్టాడు, మరలా ఇప్పుడు నేను వెళ్ళకపోతే నన్ను మరలా ఏదో చేస్తాడు అన్న ఉద్దేశంతో ఇష్టం లేకుండా వచ్చి వాక్యం చెప్పాడండి. ఒక మాట చెప్పాలి, మనమైతే పని ముగించాలి అన్నట్లుగా వాక్యం చెప్తాం. ఎవరో కొంతమంది నేను వాక్యం చెప్పిన తర్వాత, యోనా వాక్యం చెప్పిన తర్వాత ఏ కార్యం జరిగిందో ఆ కార్యం జరగాలని కొంతమంది మాత్రమే ప్రసంగిస్తారు. కానీ యోనా మనస్సు లేకుండా, వారి మారు మనసు పొందాలని ఆశ లేకుండా చేసిన ప్రసంగంలోనే ఆ పట్టణం అంతా మారిపోయారంటే, మారు మనసు పొందారంటే, దేవుడే తన హృదయాన్ని మార్చుకున్నాడంటే, ఉగ్రత లేకుండా ఎంత యోగ్యమైన వాడు మనం ఆలోచించాలి. మరి దేవుని మాట, దేవుని ఉద్దేశాలు కూడా ఎరిగిన వాడండి. ఆ నాయకులతో చెప్పాడు, మొదట నేను వెళ్ళి వాక్యం చెప్తే వాళ్ళు మారిపోతారు, దేవుడు ఉగ్రత రాదు అని దేవుని హృదయం యోనాకు తెలుసు మొదటిసారి. రెండోసారి నావికులకు కూడా చెప్తున్నాడు, ఏం లేదు, దీనికి పరిష్కారం ఏంటంటే నన్ను పడేస్తే వెంటనే మీ యొక్క శ్రమ అంతా తీరిపోద్ది, ఈ తుఫాన్ అంతా ఆగిపోద్ది అని చెప్పాడు. అది కూడా కరెక్ట్ గా అని చెప్పేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తెలివితేటలంతా దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకోవడానికి, ఇతరుల
నడవడి, ఇతరుల ఆలోచన తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. యోవాబు పాఠం మీరు విన్నారో లేదో, యూట్యూబ్ లో యోవాబు పాఠం ఉంటుంది. యోవాబు దావీదు హృదయాన్ని తెలుసు, మొత్తం అందరి ప్రపంచ హృదయాలు తెలుసు, కానీ తన నడవడే తను పోల్చుకోలేకపోతున్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలకు లోపం ఏంటంటే, దేవునికి మన ఎడల ఏ ఉద్దేశం ఉందో అదొకటే తెలుసుకోలేకపోతున్నాం. మనకు అన్ని తెలుసు, దేవుడు ఎంత ప్రేమమయుడు అన్ని తెలుసు, కానీ దేవుడు నన్నేం చేయమంటున్నాడు, నా ఎడల ఆయన ఉద్దేశం ఏంటి? ఇంత గొప్ప ప్రసంగికుడికి ఈరోజు వాక్యం చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు యోనా గారు ఆలకిస్తారు అనుకుంటూ అంటారు, అంత పొరపాటు చేశాను అనుకుంటారు. ఎందుకు పొరపాటు అంటే, ఇష్టం లేకుండా చేసిన ప్రసంగానికి మొత్తం పట్టణం అంతా మారిపోతే, ఒకవేళ ఇష్టంతో యోనా గారు గనక వాక్యం చెప్పి తన సంచారం చేస్తూ ప్రకటన చేసి ఉంటే ఇంకెంత గొప్ప రిజల్ట్ యోనా గారికి వచ్చిండేది. రెండవది, బైబిల్ పండితులు చెప్తున్న మాటలు, యోనా గారు అంతగా చదువుకోలేదంట, రాయడం రాదంట. అందువల్ల అతని యొక్క విశేషాలు మరుగున పడిపోయాయి. అపోస్తలుడైన పౌలు గురించి మనం ఎంతగా చెప్పుకోవడానికి కారణం ఏంటి అని అంటే, అతడు శ్రమయందు కూడా ఓపికగా, ఇప్పుడు లాంటి మనకు పుస్తకాలు లేవు, పెన్నులు లేవు, అమెజాన్ లో అందుబాటులో లేవు అప్పుడు. కానీ ఎంతో కష్టపడి దేవుడు తనకిస్తున్న మాటలన్నిటినీ రాయబెట్టి, ఆ చెరలో ఉన్నప్పుడు కూడా రాయబెట్టి ఈ రోజు మన క్రైస్తవ ప్రపంచం బాగుపడింది. కాబట్టి మనము ప్రస్తుత ప్రపంచంలో ఎలాగున్నామంటే, మనం ఎందుకు రాయాలి పుస్తకం అని అనుకుంటున్నారు, కానీ మీరు ఎవరికో పుస్తకాలు రాయక్కర్లేదు, కానీ మీ సాక్ష్యము మీ డైరీలో రాయాలి. మీ బైబిల్ వెనకాతల ఒక వైట్ పేపర్ అందించి దేవుడు చేసిన అద్భుతాలు కనీసం ఒక 10 ఎప్పుడు మీ దగ్గర ఉండాలండి. అది ఇప్పటికి మీకు విశ్వాసంలో బలాన్ని చేకూరుస్తూ ఉంటది, తర్వాత తరానికి సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి రాయాలి, తప్పనిసరిగా రాయాలి. జాకబ్ పాస్ గారు వెల్కమ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యోనా తాను దేవుడు ఇచ్చిన విలువైన ఆయుధం ఏదో అలా వాడితే వాడతాను అని వాడుకున్నాడు. ఈరోజు మన జూమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుని దర్శనాన్ని దేవుని ప్రజలు గమనిస్తున్నారా? దేవుడు మీ ఎడల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దర్శనం అనంటే కళ ఏంటో దర్శనం ఏంటో చెప్తాను. కళ ఏంటో అంటే సాధారణంగా వచ్చేవి, మనం ఊహించేవి, జరుగుతున్నవి కళలు. దర్శనం అంటే దేవుని ఉద్దేశాన్ని మనకు తెలియపరచడం, దేవుడు అనుకుంటుంది మనకు తెలియపరచడం. దేవుడు తప్పనిసరిగా మన దర్శనాన్ని మనకు తెలియజేయాలి. ఆ దర్శనాన్ని మొదటగా క్రైస్తవుడు, నేను అభివృద్ధి చెందానండి, నాకు కొంచెం డెవలప్ అయ్యానండి, నాకు కొంచెం బైబిల్ తెలిసిందండి, ఈ మాటలు కాదు ఫస్ట్ చెప్పాల్సింది. ఎప్పుడు అభివృద్ధి చెందారు అని అంటే, తన దర్శనం తెలుసుకున్న నాడు క్రైస్తవుడు గాని, ఒక సేవకుడు గాని ఉన్నారు. అయితే దర్శనంలో చాలా రకాలు ఉన్నాయి. మొదట దర్శనము లేకుండానే క్రైస్తవ ప్రపంచం అంతా, సేవక ప్రపంచం అంతా జరుగుతుందండి. దర్శనం లేకపోతే ఏమవుతుందంట, రాయబడి ఉంది బైబిల్లో, దర్శనం లేని ఎడల ప్రజలు నాశనం అయిపోతారంట. నాశనం, నశించెదరు. ఈ నశించెదరు అన్న పదానికి చాలా ఘోరమైన అర్థాలు ఉన్నాయి. రాయబడిన లాంగ్వేజ్ లో దాని అర్థాలు చూస్తే, వాళ్ళంట కూలిపోతారంట, వాళ్ళంట విచ్ఛిన్నం అయిపోతారంట, వాళ్ళంట దిగంబరులుగా నటిస్తారంట. అంటే దాని అర్థాలు ఏంటంటే, ఉదాహరణకి కూలిపోవడం అంటే, ఈ రోజు దాకా బాగున్నట్టే ఉంటది, బిల్డింగ్ ఉన్నట్టు ఉంటది, కార్లు ఉన్నట్టు ఉంటాయి. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత మాకు ఉద్యోగాలు వచ్చాయండి, మా పరిస్థితి మారిపోయిందండి, స్టార్ అయిపోయిందండి, మాకు ఆరోగ్యం వచ్చిందండి. ఇవన్నీ కూడా అసలు విషయం తెలుసుకోలేకుండా చేసేయండి. ఇవన్నీ ఒకరోజు కూలిపోతాయి.
ఇహలోక అభివృద్ధిని చూసుకొని దర్శనం అనుకోకండి. దర్శనం అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్నేం పని చేయమంటున్నాడు. ఈరోజు నిన్నేం పని చేయమంటున్నాడో మీకు అర్థమవుతుందా? ఆ పనిని తెలుసుకున్న రోజునే ఇప్పుడు నాకు పోలీస్ ఉద్యోగం ఇచ్చారండి అప్పుడు. నేను ఎందుకెళ్ళాను పోలీస్ ఉద్యోగానికి? ఇప్పుడు అందరూ ఈ మాట అంటే నన్ను ఉదేహేస్తారేమో. ఈ మాట ఎవరు చెప్పకండి. ఆర్మీలో ఎందుకు చేరుతారండి? దేశ సేవ చేయడానికి. అమ్మో! వట్టిదే. డబ్బులు లేకుండా ఎవరైనా చేస్తామా? నా జీతం కోసం మొదట, దేశం కోసం తర్వాత. డాక్టర్ దేశ సేవ కోసం అంటారు. ముందు జీతం కోసం తర్వాతే ఏదైనా సరే. సరే పోనీ నిజమే అనుకుందాం. మొదట వారు నాకు జీతం కావాలని నేనెళ్ళాను. వారికి నేను పని చేయాలి. వారికి నేను పని చేయాలి. అలాగే యేసుప్రభు వారికి కూడా దేవుడు నిన్ను నన్ను జగత్ పునాది వేయకబడక ముందు ఎంచుకున్నాడు. మనకు కావాల్సింది మనకి ఇచ్చేసాడు. అయిపోయింది. మరి ఆయనకి కావాల్సిందేంది? ఈరోజు ఆలోచించారా? చాలా మంది సేవకులు కూడా లైన్‌లో ఉన్నారు. నన్ను క్షమించాలి. ఆయన మందిరం కట్టమని కట్టేసారండి. అది కాదు. ఆయన పలు చోట్ల దేవుడు నన్ను వాడుకుంటున్నాడండి. కాదు. నీ దర్శనం ఏంటి? ఆయన నీకేం చెప్పాడు? తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. ఆయన దగ్గర వేచి ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చాడు. ఆ తలాంత్ ఏందని తెలుసుకోవాలి. ప్రాముఖ్యంగా దర్శనం యొక్క విస్తృతి మనకు కావాలి. అనేకమైన ఆత్మలు మన చేత రక్షించబడాలి. అది ప్రాముఖ్యమైనదండి. మనం ఎంత సేవ చేసాం? ఎంతమంది రక్షింపబడ్డారు? నాకు రోజు గుండెల్లో గుచ్చేస్తుంది, తొలిచేస్తుంది. నేను సువార్త చేసి, నేను మందిరానికి తీసుకొచ్చి, నేను బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు ఒక్కళ్ళే. ప్రార్థన చేస్తున్నాను, దానికోసం వెళ్తున్నాను. మీరు కూడా అది ప్రధాన దర్శనంగా పెట్టుకుని నా చేత, నా సువార్త చేత ఒకరిని చెయ్యి పట్టుకొని మందిరానికి తీసుకురావాలి. సరే, ఇప్పుడు ఆ దర్శనంలో లేకపోతే మొదటిది ఏమవుతుందంటే నశిస్తారండి. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిమిత దర్శనం. పరిమిత దర్శనం. పరిమిత దర్శనం ఏం చేస్తదంటే కొంత విజయాల్నే ఇస్తారు. దర్శనం. మొదటగా మనం నేర్చుకున్నాం. దర్శనం లేకపోతే ఏమవుతుందంట? నాశనం. దర్శనం లేకపోతే. రెండవదిగా పరిమిత దర్శనం. చిన్న చిన్నవండి. తాత్కాలిక ఆనంద. ఈ చిన్న చిన్న విజయాలు పెద్ద పెద్ద బిల్డింగ్లను కూడా అనుకోవచ్చండి. కాబట్టి గమనించాలి. ఇంకొక మాట కూడా చెప్తాను, ముందుకెళ్తాను. చిన్న చిన్న విజయాలు పెద్ద దర్శనాన్ని పాడు చేస్తాయండి. అంటే మనం చిన్న చిన్న సంతృప్తి పడిపోతాం. ఇదే దేవుడు నన్ను మ్యూజిక్ రంగంలో వాడుకుంటున్నాడు, దేవుడు నన్ను నడిపించేవాడిగా వాడుకుంటున్నాడు, మీటింగ్లు బాగా పెట్టేవాడిగా వాడుకుంటున్నాడు అని అక్కడతో మనం ఆగిపోయేటట్లుగా చేస్తాం. మరి కొన్నిసార్లు దర్శనం ఉన్నది కానీ ఆ దర్శనంతో మనం కొన్ని పనులు చేయట్లేదు. దర్శనం ఒక్కటే కలిగి ఉంటున్నాం. దానికి తగ్గ ఆలోచనలు కానీ, దానికి తగ్గ ఆ యొక్క ప్రణాళికలు కానీ మనం చేయట్లేదు. అప్పుడు దర్శనం ఒక్కటే మనం కలిగి ఉంటే, అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అస్తమానం, కానీ మనం ఏమి చేయట్లేదు. అది ఏంటంటే అది కలగా మారిపోతుందండి. అంటే అందరికి వచ్చే కళలాగా మారిపోతుంది. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దర్శనము ప్రణాళిక వేస్తారు. ఇది కూడా సంపూర్తి కాదు. ఇది వెంటాడే కళ అనుకోవచ్చు. దీనికి ఉదాహరణ చెప్తాను చూడండి. నన్ను వాకింగ్ చేయమన్నారు డాక్టర్లు. ఏమండి మీకు షుగర్ తగ్గాలంటే మరి ఏజ్ అవుతుంది, వాకింగ్ అయితే గుండెపోటు రాదు అని చెప్పారు. బాగా
ఇప్పుడు వాకింగ్ చేయమన్నారు కాబట్టి నేనేం చేస్తున్నానంటే, వాకింగ్కి వెళ్ళాలంటే మంచి షూ, మంచి ట్రాక్ అన్నీ కొనుక్కుంటున్నాను. కానీ ఒకటే చేయట్లేదు. పొద్దున్నే లెగలేకపోతున్నాను, వెళ్ళట్లేదు. నిజంగానే జోక్‌గా ఉండొచ్చు మీకు. నిజంగానే. దర్శనం ఉంది. దర్శనం ఏంటి? నేను వాకింగ్ చేయాలి. ప్రణాళిక ఉంది. ప్రణాళిక ఏంటి? దానికి కావాల్సిన యాక్సెసరీస్ ఉన్నాయి. ఇంకొక ఉదాహరణ నా గురించే నేను చెప్పుకుంటాను. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా తిడితే ఒప్పుకోరు కదా! పుస్తకాలు రాయాలనుకుంటాను. ఆ పుస్తకాల కోసం మంచి మంచి పుస్తకాలు, డైరీలు అన్నీ కొనుక్కుంటున్నాను. మంచి పెన్నులు కొనుక్కుంటున్నాను. టీచింగ్ చేయడానికి మంచి బోర్డులు కొనుక్కుంటున్నాను. కానీ ఇప్పుడు జరుగుతుందేంటంటే, అన్నీ చేస్తున్నాం గానీ, పుస్తకమే రాయట్లేదు. ఇప్పుడు మీకు వాక్యం చెప్పాను కదా! పౌలు గారు వాక్యాలు రాశారు. కాబట్టి ఎక్కువగా ఉపయోగపడింది. యోనా గారు రాయలేకపోయారు కాబట్టి, విస్తృతం అవ్వలేకపోయారు అని చెప్పాను. అలాగే ఈ 2 ఉదాహరణలు మనం గమనించాలి. దర్శనం ఉంది. అన్నీ సమకూర్చుకుంటున్నాము. ప్రార్థన ఎక్కడ చేయాలో అనుకుంటున్నాము. అన్నీ చేస్తున్నాం గానీ, ఇంకొకటి మనకు తక్కువయింది. అదేంటి అంటే, దర్శనము ప్లస్ ప్రణాళిక, మూడవదిగా క్రియ. అంటే దాన్ని ప్రారంభించాలి. అప్పుడు పరిచర్యలో గాని, మన క్రైస్తవ జీవితంలో గాని, మన జీవితానికి విలువ కలుగుతుంది. ఆలోచించండి. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడ? ఈ 4 విషయాల్లో మనం ఎక్కడున్నాం? అసలు దర్శనం ఉందా? లేక చిన్న చిన్న దర్శనాలే? మన ఊరి కోసమో, లేకపోతే మన ఇంటి కోసమో, మా అబ్బాయి అండి కడుపు నొప్పి బోల్డు నాకు వాట్సాప్ గ్రూప్‌లు ఉన్నాయండి పాస్టర్స్‌లో. అందులో నేను చూస్తా ఉంటాను. మా చర్చిలో పలానా ఆవిడకి కడుపు నొప్పి. నిన్ను అందుకే పెట్టాడు అక్కడికి నువ్వు ప్రార్థన చేసు. వీళ్ళకేమో ఇదైపోయింది. వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నారు. మేము స్లాబ్ వేసుకుంటున్నాం. ఇదేనా? దేవుని యొక్క మొదటి దర్శనం ఏంటి? ప్రపంచ సువార్తీకరణ. మిషనరీలు పాటుపడుతున్నారు. వారు జైలులో పెట్టబడుతున్నారు. ఇలాంటి శ్రమలు కలుగుతున్నాయి. వీరి కోసం ప్రార్థన చేయాలి. ఒక పక్క సువార్త జరగాలి. ఇవి ఉండాలి. సగటు క్రైస్తవుల సంఘంలో లేకపోతే ఒక సేవకుడు తన మందిరం కోసం పాటుపడుతున్నాడు. ఆ మందిరంలో ఉన్న వాళ్ళు కొంతమంది పని చేస్తారు 10 మంది. ఆ 10 మంది కూడా ఏం పని చేస్తారంటే మైకులు ఎడతా ఉంటారు, బోర్డులు తెస్తా ఉంటారు, స్విచ్లు వేస్తా ఉంటారు, స్విచ్లు ఆపుతా ఉంటారు, పెయింట్లు వేస్తా ఉంటారు. మందిర వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు దేవుని రాకడ సమీపంగా ఉంది. మీకోసమే ఒకవేళ ఈ మీటింగ్ ఏర్పాటు చేయండి. దయచేసి గమనించి దేవుని ఎదుట నేను చేయవలసింది చాలా ఉంది. అదేంటో నేను తెలుసుకుంటాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజైనా సరే ఆయన ప్రణాళికను మనము అర్థం చేసుకుందాం. ఆయన ప్రణాళికను అర్థం చేసుకొని నన్ను ఏర్పరుచుకున్నాడు ఆయన. నన్ను ఏర్పరుచుకున్నాడు. విభేదాలతోనూ, సంఘంలో ఉన్న కొట్లాటలతోనూ మన దర్శనాలు ఇంకా నిలబడిపోతున్నాయి. మనము మొదట పని బయట చేయాలి. పోరాటం చేయమని బయట శత్రువుతో పోరాటం చేసి అనేకులను దేవుని వైపు త్రిప్పాలని దేవుడు మనల్ని పోరాటానికి పంపిస్తే, మన పోరాటం అంతా గోడల మధ్యలో, క్రైస్తవుల మధ్యలో, సంఘాల మధ్యలో, మా డినామినేషన్ అండి, మా వాళ్ళండి, మా సంఘం అండి. ఈరోజు దయచేసి మన దర్శనాన్ని విస్తృతం చేసుకుందాం. న్యూ హైబ్రిడ్ కి చార్లెస్ కింగ్స్లీ మిషనరీగా వెళ్ళాడు. వెళ్ళి పారిపోయి వచ్చాడు. ఎవరో చంపేయబోతుంటే తప్పించుకొని, వాళ్ళు నరికేయబోతుంటే తప్పించుకొని పరిగెట్టుకొని వచ్చి అతడు బ్రిటన్ ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. ఏంటా ఉత్తరం అంటే, అయ్యా దాని యొక్క సారాంశం అంతా రాశాడు. ఏంటేం జరుగుతున్నాయి అక్కడ, ఎంత క్రూరమైన వాళ్ళు అంతా రాసి ఈయన ఏమంటున్నాడంటే లాస్ట్ లో, నా సలహా ఏంటంటే మన సైన్యాన్ని పంపించి ఆ న్యూ హైబ్రిడ్స్ ప్రాంతానికి, ఆ దీవికి పంపించి వారందరిని పెట్టెలు కాల్చినట్లుగా కాల్చేసి వారందరిని సముద్రంలో పడేస్తే మంచిదండి. వారి వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఇంకా నష్టం. మీరు మేలు చేయాలంటే
మానవాళికి వారిని చంపేయాలండి అని ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరాన్ని మిషనరీల గుంపులో చదువుతున్నప్పుడు ఒక ఆయన ఆలకించాడు. లేదు లేదు లేదు, దేవుని వాక్యం ఎటువంటి వారిని మారుస్తుంది, నేను వెళ్తాను ఆ దీవికి అని చెప్పి లేచాడు. అతని పేరు జాన్ పేటన్. అతడు స్కాట్లాండ్ దేశస్థుడు. అతడు టానా అనే ద్వీపికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన కష్టాలను ఎదుర్కొన్నాడు. మొత్తం మీద పరిచర్య చేశాడు. ఇప్పుడు పరిచర్య అంతా మనం చెప్పడానికి సమయం కాదు కానీ ఆయన అంత్యక్రియలు, ఆయన సమాధి కార్యక్రమం ఆ నరమాంస భక్షకులకు రాసి వాళ్ళే సమాధి కార్యక్రమం చేసి అతని సమాధి దగ్గర ఒక లెటర్స్ రాశారు. ప్రతి ఒక్కరి సమాధి దగ్గర వెస్ట్రన్ కంట్రీస్ అన్నింటిలో సమాధి దగ్గర ఏదో పేరు రాస్తారు. ఇతని వల్ల ఏదో లాభం కలిగింది ఏదో రాస్తారు. అలాగా అతని సమాధి దగ్గర ఒక పలక చెక్కించి ఆ పలక మీద ఇలా రాశారండి, జాన్ పేటన్ మా ద్వీపులో అడుగు పెట్టినప్పుడు ఒక్క క్రైస్తవుడు లేడు. జాన్ పేటన్ ఈ దీవిని విడిచిపెట్టే సమయానికి ఒక్క అన్యుడు లేడు. దాని అర్థం ఇంకొక మాటలో కూడా రాశారు, జాన్ పేటన్ గారు ఈ దీవికి వచ్చేసరికి వెలుగు లేదు, జాన్ పేటన్ గారు మమ్మల్ని విడిచిపెట్టేసరికి ఇక్కడ చీకటి లేదు. ఎంత అద్భుతమైన మిషనరీల గురించి మనం వింటున్నామండి. విని చప్పట్లు కొట్టేసి ముసిగేసుకుని ప్రార్థన చేసి మా బిడ్డలకు దీవించి ప్రభువా, నన్ను దీవించి ప్రభువా. ఏంటండి ఈ ప్రార్థనలు? ఈ రోజు నుంచి దేవుని కొరకు రోషంగా నువ్వు లేవాలని దేవుడు ఉద్దేశించి ఒకవేళ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. నీకు యోనాకి ఎంత శక్తినిచ్చాడండి. ఒక అద్భుతం చేయలేదు అంటే ఒక చిన్న జరిగి ఉంటుందని నా ఊహ. ఏంటంటే ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు చాలా దేశాలలో ఉన్నారు కదా, ఆశూరియలు కూడా ఉన్నారు అండి, నినివే వారు కూడా ఉన్నారు అనుకుందాం. మొత్తం మీద ఈయన ఎప్పుడైతే పడేశారో సముద్రం ఆగిపోయింది. అప్పుడు వాళ్ళు కూడా మారు మనసు పొందారు. ఒకటి. రెండవది మరలా ఇతడు ప్రత్యక్షమయ్యాడు. ఒరే ఆ రోజు వాడలో చూసింది ఇతడే కదా అని వారు గమనించి అంత ఎఫెక్ట్ అయ్యి ఉంటారు. దేవుడే ఆ యాక్సిరీస్ ఏర్పాటు చేస్తాడండి మనల్ని ముట్టుకోకుండా, లేకపోతే మనకి శక్తిని ఇచ్చి. పేతురు గారు కూడా తాను వెళ్తున్నప్పుడు అమ్మ ఎవరు ఇది నరసింహారావు నిమ్మాని వారు వీడియో ఆఫ్ చేయండి, మీ అంతా చూడలేకపోతున్నాం. కరెక్ట్ గా పెట్టుకొని మొబైల్ పెట్టుకొని ఉండాలి. వెరీ గుడ్, మీరు వీడియో ఆన్ చేస్తే చాలా సంతోషం. కొంచెం ఊపుతోటి మాకు అందరికి అట్టే చూడాలనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఓకే, వాళ్ళందరూ చెప్పుంటారు. తర్వాత ఆయన పరిగెత్తి ఎంత నష్టం కలిగిందండి, ఎంత నష్టం కలిగిందంటే అన్ని నష్టాల కంటే ఎక్కువ నష్టం ఏంటంటే మనం ఎప్పుడైనా బిర్యానీ ఎక్కువ తిని అది అరక్కపోతే వాంతి చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ వాంతిగే మనం చచ్చిపోతున్నాం. ఇప్పుడు వాంతిలో నుంచి బయటకు వచ్చాడండి. ఇప్పుడు యోనా గారి డ్రెస్ అంతా ఏమైపోయి ఉంటది, సూట్ కేసు అంతా ఏమైపోయి ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రభువు ఎంతటి వారు నేను ఎలా యోనా జీవితంలో మనం నేర్చుకోవచ్చు. మన జీవితంలో ఏవైతే విరగొట్టబడలేదో వాటన్నిటిని విరగొడతాడండి. రెండవదిగా యోనా అవిధేయుడైతే, యోనా అయోగ్యుడైతే దేవుడు అతన్ని ఇచ్చుకుని ఉండేవాడు కాదు. దేవుడు మనం ఎప్పుడైతే యోగ్యమైన ప్రార్థన చేస్తున్నామో మన చేతికి ఒక్కొక్క దేశం యొక్క తాళం ఇచ్చేస్తాడండి. ఇప్పుడు ఆ తాళం మన దగ్గర ఉంది కాబట్టి దేవుడు బ్రతిమాలుతున్నాడు. చూడండి, మోషేని అక్కడికి వెళ్ళి బాబు నువ్వు రా మరలా, నీకే ఇశ్రాయేలుని విడిపించే తాళం, ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చే తాళం నీకు ఇచ్చాను. అందువల్ల ఈ మధ్యన ఏలియా యొక్క వాక్యాలు కూడా నేను అక్కడక్కడ పంచుకుంటున్నాను. దేవుడు ఏలియాని ఎందుకు అంత బతిమలాడుతున్నాడంటే, బతిమలాడి నువ్వు మరలా చెయ్యి అని 3 సార్లు బ్రతిమలాడిన ఏలియా వినిపించుకోకపోతే అప్పుడు నా మాటల్లో చెప్పాలంటే మరి నీకు 3 తాళాలు ఇచ్చాను, నా తాళాలు ఇచ్చేసి నువ్వు రిటైర్డ్ అయిపో అంటున్నాడు దేవుడు. ఏంటో తాళాలు? సిరియా దేశం మీద అజాయేలును ప్రకటించు,
యూదా దేశం మీద ఇతను ప్రకటించు, నీకు మారుగా ఎలీషాను ప్రకటించు. ఆ మాట ఎన్నోసార్లు మీరు చదివంటారు, నేను చదివంటాను. సిరియా దేశానికి ఏలియాకి సంబంధం ఏంటి? సిరియా దేశం మీద అంటే ఇప్పుడు మన అమెరికా దేశం ఉందండి. అమెరికా ప్రెసిడెంట్ ని ఇక్కడ ఉన్న జూమ్ లో ఉన్న పాస్ట్ గారిలో లేకపోతే నేను చెప్తే అవుతాడా? ఇప్పుడు ఏలియా అంటున్నాడు, సిరియా దేశం మీద అజాయల్ని పెట్టు, దేశం మీద అంటూ ఆ మరుసటి వచనంలో అది ఆ వచనం అర్థం తెలిస్తే గుండె పగిలిపోతాయి. సిరియా దేశపు రాజు వల్ల కాకపోతే ఇస్రాయేల్ రాజు వల్ల అవుతుంది, ఇస్రాయేల్ రాజు వల్ల అవ్వకపోతే పాస్ట్ గారి ద్వారా అవుతుందని చెప్తున్నాడు. మన భారతదేశాన్ని గురించి తీసుకుంటే దాని అర్థం ఏంటో చెప్తాను చూడండి. ప్రధానమంత్రి వల్ల ఏదైనా పని అవ్వకపోతే జిల్లా కలెక్టర్ వల్ల అవుతుంది, జిల్లా కలెక్టర్ వల్ల అవ్వకపోతే పాస్ట్ గారి ద్వారా అవుతుంది. ఇది సాధ్యమా? సాధ్యమా అంటే సాధ్యమైంది. హజాయేల్ని ఎలీషా ద్వారా. అయితే హజాయేలు ఒకసారి ఎలీషా పాస్ట్ గారి దగ్గరికి వచ్చాడు. బెన్హదదు మా రాజు గారు మీ దగ్గరికి వెళ్ళమన్నారండి, అతను ప్రార్థన చేయమన్నారు, బాగుపడతారు లేదా. అప్పుడు ఎలీషా అన్నాడు, ఆయన కాదు చూస్తూ ఏడుస్తున్నాడు అనమాట. హజాయేల్ని చూసి ఏడుస్తుంటే వాడు అన్నాడు, ఎందుకు అయ్యగారు నన్ను చూసి ఏడుతున్నారంటే, ఎట్రా బాబు నువ్వు రాజు అవుతావు, రాజు అయిన తర్వాత మా ప్రజలను ఎలాగ నువ్వు హింస పెడతావు నాకు కనబడుతుంది, ఏడుస్తున్నాను. అయ్యయ్యో నేను అలా ఇలా చేస్తున్నా అయ్యారు అనేసాడు, వెళ్ళిపోయాడు. అన్నట్టుగానే బెన్హదదు బాగుపడ్డాడు. బాగుపడినోడు నేనేమో ముఖం మీద గొడ్డేసి చంపేసి ఆయన రాజు అయిపోయాడు హజాయేలు. దైవజనుడి యొక్క శక్తి అలా ఉంటుందండి. ఆ తర్వాత యెహూ కూడా మీ ఎంత ఇప్పుడు ఈ వివరించడానికి అవ్వదు. ఇప్పుడు కానీ దేవుడు ఒక మాట అంటున్నాడండి, సిరియా రాజు వల్ల కాదంటే, సిరియా రాజు అంటే 32 రాజ్యాలను జయించుకొని వచ్చాడండి. 32 రాజ్యాల వల్ల కాంది ఈ 2 రాజ్యాల వల్ల ఏమవుతుంది? అప్పటికే మొత్తం సైన్యం పోయారు. ఆ 2 రాజ్యాల వల్ల కాంది సేవకుని ద్వారా పాస్ట్ గారి ద్వారా ఎలాగవుతుంది అంటే, ఎలీషా గారు ఏం చేసేవారంటే ఆ సిరియా సైన్యం ఎక్కడ ఉంటుందో చెప్పేసేవాడు. మీ అందరికీ ఈ స్టోరీలు తెలుసు. చెప్తే అప్పుడు ఆ రాజు అనుకున్నాడు, సిరియా రాజు అనుకున్నాడు, ఎవడరా మన దగ్గర చెప్పేస్తున్నాడు అని. అంటే ఎవడు లేడండి, అందులో ఒక పాస్ట్ గారు ఉన్నారు ఇస్రాయేల్ దేశంలో, అతడు మనం ఏమనుకుంటున్నాం అది చెప్పేస్తున్నాడు అండి. అంటే అతన్నే పట్టుకోండి అని అంటే అప్పుడు సైన్యాన్ని పంపించాడంట. ఇంకా స్టోరీ అంతా మీకు అర్థమైపోయింది. ఆ రథాల కంటే మధ్యలో అగ్ని రథాలు ఉన్నాయంట. హల్లెలూయా. అగ్ని రథాలని ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, కానీ పర్వతం ఉందండి మధ్యలో. మళ్ళీ ఈ జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత చూడండి, పర్వతం. దైవ సేవకులకి లేక ప్రార్థించే వారికి, దర్శనం అర్థం చేసుకున్న వారికి నీకు పర్వతం ఉంది, నీకు దూతలున్నారు. ఈరోజు దేవుని పనిని ఖచ్చితంగా నీ స్వార్థం కోసం వాడుకోవడం ఆపండి. ఇంకా నాకు ప్రమోషన్ కావాలండి, నాకు 2 లక్షలు కావాలండి, ఈ ప్రార్థనలు ఆపితే, ప్రభా నా గ్రామాన్ని నేను పట్టాలి, నా దేశాన్ని నేను పట్టాలి, నువ్వు త్వరగా వస్తుంటే నశించెదరు అన్న దానిలో 3వ పదం దిగంబరులు. అంటే ప్రకటన గ్రంథంలో చదివితే మనకి దిగంబరులు ఎవరో అర్థమవుతుంది. అక్కడ పరిశుద్ధులు అంటే తెల్లని వస్త్రాలు వేసుకున్నారంట. పరలోకంలో పరిశుద్ధులు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. వీరెవరు అంటే వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారండి. ఆ పరిశుద్ధుల నీతి క్రియలే వస్త్రాలను రాయబడి ఉందట. అంటే ఈ లోకంలో నువ్వు చేస్తున్న మేలు, దర్శనాన్ని ఉపయోగించుకొని దేవుని కొరకు పాటు పడుతున్నదే రేపటి దినాన్న పరలోకంలో నీకు వస్త్రం. ఈ రోజు నీ స్వార్థం కోసం చేసింది కాక దేవుని రాజ్యం కోసం చేసిందే మనకి వస్త్రం అని. సేవకులకి మరొక్కసారి మనం క్షమించాలి. మందిరం కొరకు మాత్రమే మనం ప్రయాస పెడితే అది స్వార్థమే. దేవుని రాజ్యం కోసం ప్రయాసపడడం వేరు. దేవుని మందిరం మన బాధ్యత. ఎక్కడికైనా ఎవరికైనా ఏ విధంగా ఏ మందిరానికి వెళ్ళినా ఇంకోలా చెప్పాలండి, మొత్తం మీద ఆత్మలను సంపాదించాలి. ఈరోజు అనేకులు ఈ జూమ్ మీటింగ్ లో సాధారణమైన వారు కూడా ఉన్నారు. సాధారణం అసాధారణం సేవకులని కాదు,
దేవుడు ఎస్తేరుని, ఆవిడ ఏం పాస్టర్ గారు కాదు, జ్ఞానవంతురాలు కాదు. జ్ఞానవంతురాలు అయితే యూదులందరి మీదకి ఇది వచ్చిందంట, తాకీదు వచ్చిందంట తెలియదు ఆవిడకి, తెలియలేదు. మొర్దెకై ఏం చెప్తే అదే తెలుసు. కానీ జ్ఞానం లేకపోయినా ప్రభు కొరకు నిలవబడి యోధా రాజ్యాన్ని నిలవబెట్టింది, యూదులందరినీ కాపాడండి. ఈరోజు నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అందరూ అన్మ్యూట్ చేస్తే మళ్ళీ గందరగోళం అయిపోద్ది, కానీ నేనే ఆన్సర్ చెప్పేస్తాను. ఒక్క మామిడి పండులో ఎన్ని విత్తనాలు ఉంటాయి? ఒక్క మామిడి పండులో ఎన్ని విత్తనాలు ఉంటాయి? ఒకటే టెంక, ఒకటే టెంక అంటే ఒకటే విత్తనం. రెండవ ప్రశ్న, ఒక విత్తనములు, ఒక టెంకలు ఎన్ని పళ్ళు ఉంటాయి? ఎన్ని పళ్ళు ఉంటాయి? అది ఎవరికి ఊహ కలదు. ఎన్ని పళ్ళు ఉంటాయో, ఆ పళ్ళు మళ్ళీ విత్తనాలు అయితే ఎన్ని చెట్లు అవుతాయో, ఎన్ని చెట్లకి ఎన్ని ఫలాలు వస్తాయో. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నేను చిన్నోడిని, నా వల్ల కాదని. కానీ ఒక్క ఆత్మను రక్షించగలిగితే నీ అంత శ్రేష్ఠులు మరొకరు. ఈ రాత్రి ఒక్కసారి మరలా దేవుని దర్శనం అర్థం చేసుకొని, దేవుని ప్రణాళికను అర్థం చేసుకొని, దేవుని కృపను అర్థం చేసుకొని నేను మరలా పరిగెట్టాలి. నువ్వు పడుకున్నా, కూర్చున్నాను, ఏ ఉద్యోగం చేస్తున్నా అనుకుంటున్నావు ట్రాన్స్ఫర్ అవ్వాలండి. ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి? మనకు అందుబాటు, మన ఊరు పక్కన అయితే, ఆ ఆటోలు ఉన్న కాడైతే అనుకున్నా. నేను కర్నూలులో విజయ్ గారి దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇంకొక స్పీకర్ వచ్చారండి, టీచర్ గారు. ఆయన 12, 13 చోట్ల ఆయన ట్రాన్స్ఫర్ అయిందంట. అతని గురించి నాకు ఒకరు పరిచయం చేస్తూ ఒకటే మాట చెప్పారు. ఈయన ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఒక మందిరం కట్టి, ఇంకొక ట్రాన్స్ఫర్ అయినప్పుడు సంతోషంగా దేవుడు నాకు ఇంకొక మందిరం ఇస్తున్నాడని వెళ్తున్నాడండి అని చెప్పారు. నా ఆఫీసర్, మా అబ్బాయిలు ఆఫీసర్లు అయిపోయారండి. ఆఫీసర్లు అవడం గొప్ప కాదండి. ఎందుకు నిన్ను ఆఫీసర్ చేశాడు? ఎందుకు నీకు సౌకర్యాలు దేవుడు ఇవ్వలేదు? ఇచ్చాడు. ఏదైనా అపోస్తలుడైన పౌలుని జైలుకి పంపించారండి. మనలాంటి స్థలాలు ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టేశాడని జైల్లో పెట్టలేదు. సువార్త ప్రకటించడం జైల్లో పెడితే మనమైతే ఏం చేద్దామంటే, రైట్ మన క్రైస్తవులను అరెస్ట్ చేశారు, మనల్ని ర్యాలీకి పిల్లండి, చేద్దాం, మన వాయిస్ పార్లమెంట్కి వెళ్ళాలి అని అరుస్తా ఉంటాం. ఆయన నవ్వుతూ చెరసాలకు వెళ్ళాడండి. మతి పోయింది సాతానికి. ఎందుకు అంటే మనం అందరం ఆలోచించే కోణం వేరు. ఇందాక చెప్పాను, జాన్ ప్యాటన్ దృష్టి వేరు, ఆ కింగ్స్లీ దృష్టి వేరు. మోషే 12 మందిని పంపించాడు, 10 మంది దృష్టి వేరు. శారీరకమైన దృష్టి కళ, దైవికమైన దృష్టి దర్శనం. ఆ 10 మంది చెప్పింది తప్పు కాదు. వీళ్ళు రోడ్లంటే తిరుగుతున్నారు ఇశ్రాయేలీ. వాళ్ళ దృష్టికి మనం మిడతల్లా ఉండడం అన్ని అబద్ధాలు కాదు, వాళ్ళు బలిష్ఠులు. కానీ దర్శనం ఉంటే దేవుని బలం మనకు అర్థమవుతుంది. మనం బలహీనమే. మనం ముందు ఆయన కవచం ఉందండి. పర్వతాలు పెట్టాడండి. ఎలీషా ఎవడండి? ఎలీషా ఎవడు? రోగి అయి చచ్చిపోయాడు. ఈరోజు మన శక్తి గొప్పది. దేవుని పని చేయడానికి ఎవరైతే నేను తీర్మానం చేసి తమ చెయ్యెత్తుతారో వారికి వెంటనే దేవుడు వనరులను సమకూరుస్తాడు, సైన్యాన్ని సమకూరుస్తాడు, తలాంతులు సమకూరుస్తా ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నీకు చదువు సరిగ్గా లేకపోయినొచ్చు, జ్ఞానం సరిగ్గా లేకపోయినొచ్చు, ఇవన్నీ అక్కర్లేదు. మోకరించగలిగిన తాత్పర్యం, ఆత్మలను పట్టాలని ఆలోచన ఈ రాత్రి మనకు కలిగితే, నేను ఒక టెంకనే కానీ నీ టెంకను అది శుభ్రంగా చీకేసి, మన ఒరిజినల్ తెలుగులో చెప్పాలంటే వదిలేసిన టెంకను దేవునికి అర్పించగలవా? మన జీవితాలు పాడైపోయాయి. లోకంలో ఇష్టానుసారంగా మనం తిరిగాం. మన వల్ల ఎవరికి మేలు లేదు, మనం అంత పేరు తెచ్చుకోలేదు. కానీ ఈ రాత్రి ప్రభు, ఇదిగో దేవా, మరొకసారి నా జీవితాన్ని నీకు అర్పించుకుంటున్నాను అని మనం చెప్పగలిగితే ఎంత గొప్ప అద్భుతమైన పంటను మనం కోయడానికి మనం ఇష్టపడదాం.
ప్రియమైన దేవుని పిల్లరా, ఆ యొక్క మోషే పంపినప్పుడు ఆ 10 మంది దర్శనాన్ని అర్థం చేసుకోలేదు. యోనాని వెళ్ళమన్నప్పుడు అప్పుడు యోనా ఇష్టం లేకుండా వెళ్ళిందే, రేపటి దినాన్ని పరలోకంలో ఆయన కథలు ఉంటారేమో అనుకుంటాను. బాధపడి ఉంటాడు. పౌలు గారు ఇంత ప్రయాసపడితే ఇలా అవుతుంది కానీ నేను ప్రయాస పడకుండానే ఎంతమంది అయ్యారు. ఒకవేళ నిజంగా నేను ప్రయాసపడి ఉంటే కానీ ఈ రోజు కూడా ఈ జూమ్ మీటింగ్ ఒకవేళ వింటూ ఉంటే యోనా అయ్య గారు అనుకున్నారేమో. మన జీవితం ఇంకా అవకాశం ఉంది. ఏంటి అవకాశం అంటే ఈ రాత్రైనా మనం మళ్ళీ వేరుగా దర్శనాన్ని వేరుగా ఒక ఇంట్లో ఒక పనివారు పెట్టుకున్నారు. కిటికీలు శుభ్రంగా తుడమన్నాడు. కిటికీలు శుభ్రంగా తుడమంటే ఆ యొక్క తుడిస్తే ఆ ఇంటి యజమానురాలికి నచ్చలేదంట. సో ఏంటిది మరకలుగా తుడిసావు అని చెప్పి విసిగిపోయి ఇంకొక పనులు పెట్టుకున్నారు. ఇంకొక పనిలో అలా 3 పనులు మారుతున్నారు. వారంతగా కడిగినా వీడికి ఇష్టపడలేదంట. భర్త అంటున్నాడంట, బాగానే తుడుస్తున్నారు కదా, నాకు బాగానే ఉంది కదా, ఏం బాగుందండి, అదిగో మరకలు. అప్పుడు భర్తకి అనుమానం వచ్చి ఏం చేశాడంటే ఆవిడ కళ్ళద్దాలు తీసి శుభ్రంగా తుడిచాడు. కళ్ళద్దాలు ఎప్పుడైతే తుడిచాడో అప్పుడు చూసిందంట ఆ కిటికీలు మెరిసిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిని చూడలేని కార్యాలు మనకు అడ్డుగా ఉన్నాయండి. మన దృష్టిలో ఏమున్నాయంటే, నేను ప్రభువుని నమ్ముకున్నాను. అందరూ 90% భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎందుకు ప్రభువుని నమ్ముకున్నారంటే కష్టాలు తీరడానికి, లేకపోతే తల్లిదండ్రుల నుంచి. అక్కడి నుంచి దేవుని దృష్టి, దేవుని యొక్క కోణం, దేవుని యొక్క దర్శనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయలేకపోతున్నాం. సంఘాల్లో పడిపోతున్నాం, సంఘ పోరాటాల్లో పడిపోతున్నాం, ఆర్థికమైన ఇబ్బందుల్లో పడిపోతున్నాం, వ్యక్తిగతమైన ఆశల కోసం పడిపోతున్నాం, వ్యక్తిగతమైన అభివృద్ధి కోసం పడిపోతా ఉంటున్నాం. ఈ రాత్రి ప్రభు ఏడుస్తూ ఉంటున్నాడు, నా దర్శనం అర్థం చేసుకున్నాడు, నా కొరకు నిలబడినవా, బద్దలైన సందుల్లో నా కొరకు పనిచేయబడ్డావు, వానికి ఎటువంటి పవర్స్ నేను ఇవ్వబోతున్నాను. రాజులను రాజ్యాలను శాసించే పవర్స్ దేవుడు ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా చెప్తాను, చివరిగా చెప్పిన మాటను గుర్తుపెట్టుకోనండి. మనం టెంకలమే, ఎందుకు పనికిరాము. ప్రభువునికి మన జీవితాన్ని అర్పించుకున్నాం. ఇది అనుకూలమైన సమయం, ప్రార్థన చేసుకుందాం.